హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఏంజల్ బ్రోకింగ్లో ఆప్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఆప్షన్స్లో వచ్చేసి మనకి ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ అనే ఉంటాయి. ఇండెక్స్ ఆప్షన్స్ అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వస్తాయి. సో ఈరోజు ఇండెక్స్ ఆప్షన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాచ్ లిస్ట్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తే మనం స్క్రిప్ట్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయాలంటే సమ్టైమ్స్ లేట్ అవుతుంది. సో కాబట్టి పైన సర్చ్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్చ్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిఫ్టీ 12,800 సిఈ తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ సిఈ పిఈ అని ఉంటాయి, కింద చూడొచ్చు. అండ్ ఇక్కడ చార్ట్స్ అనే ఆప్షన్ కూడా ఉంది, సో అక్కడ క్లిక్ చేస్తే చార్ట్స్ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 5 years చార్ట్ చూపిస్తుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి 1 dayకి. సో ఇది వచ్చేసి 1 day చార్ట్ అనమాట. అండ్ మీరు దీన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా జూమ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 5 minutes చార్ట్. సో మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మనం 1 hour చార్ట్, హాఫ్ అన్ అవర్, సో మీకు ఎంత టైం చార్ట్ కావాలంటే ఆ చార్ట్ కూడా చూడొచ్చు. అండ్ పైన మనకి బై సెల్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, సో అక్కడి నుంచి కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. Open a free Demat account right now with Angel Broking by clicking on the link mentioned in the description box below. ఓకే, ఇక్కడ బై సెల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో బై పైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి లాట్ సైజ్ వచ్చేసి 75 ఉంది. నిఫ్టీ ఆప్షన్ 75 అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 25 ఉంటుంది లాట్. సో లాట్ అంటే 75 క్వాంటిటీ అనమాట. అంటే మీరు ఇక్కడ 1 quantity ఇస్తే మీరు 75 quantity చేసినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి 145 to 147 మధ్యలో ట్రేడింగ్ అవుతుంది. బట్ ఓకే, ప్రైస్ 140 ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిమిట్ మార్కెట్ అని ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి పైన ఎక్కడ ట్రేడింగ్ అవుతుందని చూపిస్తుంది కదా. సో ప్రెసెంట్ ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది మార్కెట్ సెలెక్ట్ చేస్తే. అంటే మనకి ఇక్కడ ప్రైస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా రాదనమాట. అండ్ మనం లిమిట్ సెలెక్ట్ చేస్తే మనం ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో, అంటే ఎక్కడ ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటున్నామో ఆ ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఇంట్రాడే అని ఉంది కదా, సో ఇంట్రాడే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎస్టర్డే వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది 19th November ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది ఇది. సో ఇది క్యారీ ఫార్వర్డ్కి కూడా మనకి రాదు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఇంట్రాడే అని ఆప్షన్స్ ఉన్నాయి కదా. క్యారీ ఫార్వర్డ్ అంటే మనకి ఇక్కడ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా, సో ఎక్స్పైరీ వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇంట్రాడే అంటే ఈరోజు మార్నింగ్ నుంచి మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు, అంటే అది కూడా 3:15 లోపు స్క్వేర్ ఆఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బై అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మ్ బై అని అడుగుతుంది. అండ్ కన్ఫర్మ్ బై క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆర్డర్స్లో పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. అంటే నేను 140 ఇచ్చాను, బట్ ఇప్పుడు వచ్చేసి 144 దగ్గర ట్రేడింగ్ అవుతుంది కదా, సో 140 ప్రైస్ రాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ మనకి పొజిషన్స్లో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి. సో మళ్ళీ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి సేమ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెల్ క్లిక్ చేయాలి. అండ్ ఇందాక 1 quantity ఇచ్చాను కదా, సో ఇక్కడ మళ్ళీ 1 quantity. అండ్ ఇప్పుడు టార్గెట్ పెడుతున్నాను. సో టార్గెట్ వచ్చేసి నేను 140 దగ్గర బై చేశాను కదా, సో టార్గెట్ వచ్చేసి 160 అనుకుందాం. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనం లిమిట్లోనే ఉంది అండ్ ఇంట్రాడేలో ఉంది కదా. సో బిఫోర్ కన్ఫర్మ్ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ కన్ఫర్మ్ సెల్ అని అడుగుతుంది, అక్కడ క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టాలి అంటే మళ్ళీ మనం వాచ్ లిస్ట్లోకి వెళ్ళి సేమ్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఆప్షన్ రావాలి అంటే ఇక్కడ అడ్వాన్స్ ట్రేడ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. అండ్ ఇందాక 1 quantity ఇచ్చాను కదా, సో మళ్ళీ సేమ్ 1 quantity ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రైస్ వచ్చేసి 140 దగ్గర బై చేశాను కదా, సో స్టాప్ లాస్ వచ్చేసి 135 అనుకుందాం. జస్ట్ 5 rupees. యాక్చువల్గా ఇంత తక్కువ స్టాప్ లాస్ ఇవ్వద్దు, బట్ ఇది ఓన్లీ ట్రయల్ కోసం కాబట్టి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ట్రిగ్గర్లో వచ్చేసి 135 ఇస్తున్నాను అండ్ ప్రైస్ 134.9 ఇవ్వాలి. ఇది బై కాల్ కాబట్టి ట్రిగ్గర్లో 10 or 20 పైసే ఎక్కువ ఇవ్వాలి, సెల్ కాల్ అయితే తక్కువ ఇవ్వాలి.
ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే సేమ్ ప్రైస్ కూడా ఎంటర్ చేయొచ్చు. అంటే ట్రిగ్గర్ అండ్ ప్రైస్లో 135 ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో అలా యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఎందుకు ఇవ్వడం అని డౌట్ రావచ్చు. బికాజ్ సమ్ టైమ్స్ మనం 5-10 పైసేతో కూడా స్టాప్ లాస్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం పెట్టిన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రైస్లో కాదు. సో మీరు ప్రైస్లో 134.9 ఇచ్చి ట్రిగ్గర్ 135 ఇచ్చినా కూడా 134.9 వచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ 135 వస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ కన్ఫర్మ్ సెల్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ సెల్ క్లిక్ చేయగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఓకే, ఇది నిఫ్టీ ఆప్షన్స్. నా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చూద్దాం. సో సేమ్ అది కూడా ఇంతే, మనం స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్గా చేయాలి. ప్రీమియం ప్రైజెస్ ఉంటాయి, సో అవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఇక్కడ స్పేస్ ఇస్తే ఇక్కడ మనకి స్క్రిప్ట్ రాదు. సో బ్యాంక్ నిఫ్టీ స్పేస్ లేకుండా టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి సిఈ అని ఉన్నాయి కదా. సో సిఈ అంటే కాల్, పిఈ అంటే పుట్. అండ్ ఇందాక సిఈ చేసాం కదా నిఫ్టీలో, సో ఇప్పుడు పిఈ తీసుకుందాం. ఇవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. 19th, 26th, 3rd December. సో అలా ఇవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్స్. అండ్ ఇది వచ్చేసి 19th November. యాక్చువల్గా ఇది నిన్న రికార్డ్ చేసిన వీడియో. సో ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది 19th November. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 25 ఉంది, లాట్ నిఫ్టీ వచ్చేసి 75 ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 25. సో 1 క్వాంటిటీ ఇస్తే మనం 25 క్వాంటిటీ చేసినట్టు అనమాట. అండ్ ఇక్కడ లిమిట్, మార్కెట్ సేమ్ మళ్ళీ లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రైస్ మనకు నచ్చిన ప్రైస్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి, ఇంట్రాడే అంటే ఏంటి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో క్యారీ ఫార్వర్డ్ అంటే అలౌస్ యూ టు హోల్డ్ యువర్ పొజిషన్స్ ఆన్ ఆర్ బిఫోర్ ద ఎక్స్పైరీ డేట్. అంటే ఇది 19th November కదా. సో ఇది 19th November కదా. సో అప్పటి వరకు మాత్రమే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అనమాట, మీరు క్యారీ ఫార్వర్డ్లో చేసినా కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి 26th ఉంది కదా. సో మీరు హోల్డింగ్ తీసుకుంటే అంటే క్యారీ ఫార్వర్డ్లో చేస్తే 26th వరకు మాత్రమే మీరు హోల్డ్ చేసుకోగలుగుతారు. సో నేను ఇది వచ్చేసి ఇంట్రాడే సెలెక్ట్ చేశాను. సో మళ్ళీ మనం బై పైన క్లిక్ చేస్తే కన్ఫర్మ్ ఆర్డర్ అడుగుతుంది. అండ్ ఇక్కడ నేను 2 క్వాంటిటీ ఇచ్చాను. సో కన్ఫర్మ్ బై క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి. సో ఇందాక 2 క్వాంటిటీ ఇచ్చాను కదా, 2 క్వాంటిటీ ఎంటర్ చేసేసి మనం 100 దగ్గర బై చేసాము. సో టార్గెట్ వచ్చేసి 130 ఇస్తున్నాను. అండ్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ సెల్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ సెల్ అడుగుతుంది. సో అక్కడ క్లిక్ చేయగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ లాస్ సేమ్ మళ్ళీ అదే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనం 2 క్వాంటిటీ ఇచ్చి ఇక్కడ అడ్వాన్స్ ట్రేడ్ అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2 క్వాంటిటీ ఇచ్చాను. అండ్ ఇక్కడ రోబో ఆర్డర్ కూడా ఉంది, సో రోబో ఆర్డర్ కూడా పెట్టొచ్చు. అండ్ ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి 85 ఇస్తాను. అండ్ ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ ఎంటర్ చేయాలి 85. సో ఇక్కడ కన్ఫ్యూషన్ లేకుండా సేమ్ 85 ఇచ్చాను. అండ్ ఇక్కడ సెల్ క్లిక్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ సెల్ క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఇది మళ్ళీ మనకి పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ చేసాం కదా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై ఆర్డర్స్, అవి పొజిషన్స్లో కనిపిస్తాయి. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాత్రం పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తాయి. అండ్ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది అనేది ఇక్కడ మనం పోర్ట్ఫోలియోలో చూడొచ్చు. సో మై హోల్డింగ్స్లో డెలివరీ కాల్స్ మీరు డెలివరీలో ఏదైనా చేసి ఉంటే అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మై ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఇంట్రాడేలో చేసినవి ప్రాఫిట్ లాస్ చూసుకోవచ్చు. సో ఇది ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్. అండ్ ఇక్కడ మీరు స్క్రిప్ట్స్ డిలీట్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మనం హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే స్క్రిప్ట్స్ అన్ని కూడా డిలీట్ అవుతాయి. అండ్ దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏవైతే డిలీట్ చేయగా మిగిలినవో అవి సేవ్ అవుతాయి. అండ్ ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.